సంగారెడ్డి నుంచి హైదరాబాద్ మదీనాగూడ వరకు నేషనల్ హైవే విస్తరణ పనులు స్థానికుల్లో ఆందోళనను గురికలిస్తున్నాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద రూరల్ పోలీస్ స్టేషన్ వైపు కాకుండా అవతలి వైపు రోడ్డు విస్తరణ ఎక్కువ చేస్తున్నారని ఎన్హెచ్ఏఐ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న భవనాలు తొలగిస్తే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య శరణ్యం అన్నట్లుగా తమ పరిస్థితి తయారైందంటున్నారు. నేషనల్ హైవే విస్తరణ డీపీఆర్లో మార్పులు చేశారా లేక ఉన్నతాధికారుల ఒత్తిడితో ఎన్హెచ్ఏఐ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్హెచ్ఏఐ విస్తరణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి. అయితే గతంలో ఒక డిపిఆర్ ఉంది, ప్రస్తుతం ఒక డిపిఆర్ ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఒకవైపు నుంచి రోడ్డు విస్తరణ మరోవైపు కదులుతుంది, అంటే కొంత విస్తరణ వేరే విధంగా జరుగుతుంది, మా ఆస్తులు ప్రాపర్టీస్ కోల్పోతున్నామని చెప్పి కొంతమంది అయితే వాదిస్తున్న పరిస్థితి ఉంది. మనం సంగారెడ్డి చౌరస్తా దగ్గర ఉన్నాం. ప్రస్తుతం సంగారెడ్డి చౌరస్తా దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఈ పోలీస్ స్టేషన్ పక్కన నుంచి కొంత రహదారి విస్తరణ మరో విధంగా జరుగుతుందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? ఇక్కడ ఈ రహదారి విస్తరణ మీ ప్లాన్ వాళ్ళు చెప్పేది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? యాక్చువల్గా ఏం సార్, వాళ్ళ డిజైన్ ప్రకారము రోడ్ సెంటర్కి వెళ్ళి అటు 100 ఫీట్స్ ఇటు 100 ఫీట్స్ అప్పుడు ఏది 2006 డ్రాయింగ్ డిజైన్ ప్రకారం వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే మళ్ళా కూడా ఇప్పుడు సేమ్ రోడ్కి వెళ్ళి 100 ఫీట్స్ ఇటు 100 అటు 100 తీసుకుంటారు. అంటే జరిగిన పొరపాటు ఏంటంటే టువర్డ్స్ హైదరాబాద్ పోతుంటే ఆయన జరిగిన విషయం ఏంటంటే టువర్డ్స్ హైదరాబాద్ రైట్ సైడ్ ఆయన కూడా ఎక్కువనే తీసుకురు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నందుకు ఇక్కడ మరి పోలీసు వాళ్ళు భయపట్టించారా, మరి ఏం భయపట్టించారో వాళ్ళని తెలియదు, కానీ ఆ అలైన్మెంట్ అక్కడనే జరిగింది. అక్కడ చాలా అంటే చాలా డ్యామేజ్. ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ అయితే 15 మీటర్లు పోతుంది. 15 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 40 ఫీట్లు. ఇక్కడ ఆల్రెడీ ఇంక 20-25 ఫీట్ల ప్రొవిజన్ ఉండగా అక్కడ 40 ఫీట్లు తీసుకోవడం వాళ్ళకి చాలా డ్యామేజ్ అవుతున్నది. కాబట్టి గౌరవ వీళ్ళందరూ కాలనీ సోదరులందరూ రెడ్డి గారు మీరు ఇందాక రండి అంటే మనం రావడం జరిగింది. అందులో ఏంటంటే 83 పర్మిషన్ కూడా ఉంది. ఇప్పుడు ఉన్న బిల్డింగ్లకు అది ఎవ్వరు కూడా ఇల్లీగల్గా కట్టింది లేదు. ఆయన గ్రామ పంచాయతీ కూడా 100 ఫీట్ పర్మిషన్ తీసుకొని ఇచ్చిన బిల్డింగ్లే. కానీ మళ్ళీ అట్లా ఎందుకు చేస్తారో ఎన్ఏ చేయాలో ఇప్పటికి కూడా అర్థమైతే లేదు. చెప్పండి, మీకు డాక్యుమెంట్స్ సంబంధించి ఏ ఇష్యూ ఏంటి? అంటే ఎన్హెచ్ఏ వాళ్ళు చెప్తున్నది మీ ప్రాపర్టీ మేము 15 ఫీట్లు మా లోపలికి మాకు మార్కింగ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి యువతల సైడ్ 20 ఫీట్లు అవకాశం ఉండి కూడా వాళ్ళ మధ్యలో రోడ్డు సెంటర్ అనేది అక్రమంగా మా సైడ్కి జరిపి మళ్ళీ ఇటు నుంచి 100 అటు నుంచి 100 అని చెప్తున్నారు. 18 ఫీట్లు ముందే జరిపేశారు గతం 2006లోనే. మళ్ళీ ఇప్పుడు దాన్ని మార్పు చేసుకోకుండా అవకాశం ఉన్నప్పటికీ డిపిఆర్లో మాకు 18 ఫీట్లు మా బిల్డింగ్ అన్ని సైడ్ అవతల సైడ్ ఉన్న బిల్డింగ్లు అన్ని కూడా నష్టపోతున్నాం మేము. దీనికి సంబంధించి మేము కోర్టుకు వెళ్ళాము. అధికారులకు వెళ్ళి ఏ అధికారి కూడా మాకు సహాయం అయితే చేయలేదు. ఇప్పుడు దాకా కూడా అందరూ ఆఫీసుల చుట్టూ తిరిగాము. ఇప్పుడు దాకా కూడాను విషయం వాళ్ళకి అన్ని కూడా వాళ్ళకి తెలిసేటట్టు చెప్పాం. మొత్తం చెప్పినప్పటికీ కలెక్టర్ గారు కానీ మనకి ఏ విధంగా కానీ ఇప్పుడు ఈ న్యాయం జరగలేదు. కోర్టుకు వెళ్తే కోర్టు న్యాయం ఒకసారి సర్వే మళ్ళీ రీసర్వే చేయమని చెప్పారు. ఆ కోర్టు ఇప్పుడు కోర్టు ద్వారా ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు. ఇప్పుడు అటు సైడ్ 100 ఇటు సైడ్ 100 తీసుకోమని చెప్పి ఇచ్చారు. అంటే రోడ్డు ఇటు పిల్లర్ నుంచి అటు పిల్లర్ దాకా 200 ఉన్నాయి మా ప్రస్తుతానికి. సెంటర్ చేసి అటు 100 ఇటు 100 తీసుకోమని కోర్టు చెప్పింది. ఇప్పుడు సర్వే చేయడం వల్ల మీకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా? సర్వే ఇప్పుడు ప్రస్తుతానికి రీసర్వే చేయడం వల్ల మాకు లాభం జరుగుతుందని మేము నమ్ముతున్నాము. అధికారులు మాకు సహకరిస్తే ఉన్నది ఉన్నట్టు న్యాయబద్ధంగా వాళ్ళు మాకున్న పర్మిషన్ల ప్రకారం వాళ్ళ కాగితాలు చెక్ చేసి మాకు ఇస్తే తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుంది. కొంతకాలంగా మీరు ఇక్కడ బిల్డింగ్ కట్టారు, అంటే ఎన్నేళ్ల క్రితం కట్టారు, మీకు నష్టం జరుగుతుందా? నేను 2 సంవత్సరాల క్రితం నా బిల్డింగ్ కట్టినా. ఇక్కడ గతంలో 2006లో జరిగిన పొరపాటు ఏంటంటే ఒకవైపు పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల పోలీస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని డిస్టర్బ్ చేయలేక రోడ్ సెంటర్ అలైన్మెంట్ అనేది 15 ఫీట్లు అక్కడ జరిపారు. అప్పుడు ఎందుకు ఎవరు ప్రశ్నించలేదంటే 50 ఫీట్లు రోడ్డు మాత్రం వేయడం వల్ల ఇది జరిపింది. ప్రజలకు అలైన్మెంట్ అటు జరిపింది ఇది జరిపి అవగాహన ఉండదు. రోడ్ అయింది, మన ఇంటి ముందు రోడ్ అయింది, నా ప్రాపర్టీ నా దగ్గర కరెక్ట్ ఉంది. అటువైనా ఇటువైపు వాళ్ళైనా ఇద్దరు 100 ఫీట్లు వదిలేసి బిల్డింగ్ కట్టుకున్నారు. ఇప్పుడు 2 వైపులు ఆ బిల్డింగ్ టు ఈ బిల్డింగ్ మనం కొలిస్తే 200 పైనే ఉంది. ఎన్హెచ్ఏ వాళ్ళకి కావాల్సింది ఎన్హెచ్ వాళ్ళకి కావాల్సింది 200 ఫీట్లు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ప్రొక్యూర్ చేసిన అటు ఇటు ఇరువైపులా నష్టం లేదు. కానీ ఈ అలైన్మెంట్ సెంటర్ రోడ్ సెంటర్ అలైన్మెంట్ రాంగ్ గతంలో తప్పు జరగడం వల్ల వీళ్ళు అదే తప్పును వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఇక్కడ బాధితులు చెప్తున్నది. జాతీయ రహదారుల విస్తరణ అనేది ఎంతో ముఖ్యమైనప్పటికీ
ఇక్కడ హైవేను విస్తరించే క్రమంలో కొంతమంది స్థానికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. డిపిఆర్లో చేసిన మార్పులు కావచ్చు, అలైన్మెంట్ అటు ఇటుగా చేయడం కావచ్చు, అలాంటి వ్యవహారాలతో మాకు ఇబ్బంది కలుగుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఇప్పుడు కూల్చే పరిస్థితి వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్హెచ్ఏ కావచ్చు, కోర్టులను కూడా ఆశ్రయించినప్పటికీ శాశ్వత పరిష్కారం మాకు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్ సంగతి.